అలా భయపడినట్టు నటించుకో, నీకు అసలు సెట్ అవ్వదు. చేట సీరియస్ అయితే భయపెడుతున్నావు చేట. నువ్వు భయపడితే తర్వాత నేను బాధపడా. ఎందుకు చేట? మొన్న ఎలాగే కోపడ్డావు, వారం రోజులు యాక్షన్ గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు భయపడి ఏ పానీపూరి బండి అన్నావు అనుకో, నేను వెళ్ళి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వ. ఎప్పుడు నా తిండి మీద పడడం ఏంటి? బొక్క పన్నుడికి తెలుస్తుంది దాని లోతెంత అనేది. ఆయన నువ్వు టాపిక్ మార్చుకో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నావు కదా, ఈ సేటు గడి దగ్గర గుమస్తా పని చేస్తున్నావు ఏంటి? గుమస్తా పని కాదు, అకౌంటెంట్. మా ఊళ్ళో దాన్ని గుమస్తా పని అని అంటారు. ఆయన వడ్డీ వ్యాపారం అంటే నచ్చదు కదా మీ నాన్నకి. మరి జాబ్కి ఎలా ఒప్పుకున్నాడు? అది నేను అచ్చన తెలియదు కదా. అంటే మీ నాన్నకు కూడా తెలీదా? చేట కొంచెం బుర్ర పెట్టు. ఎనికిది పోలితే సాఫ్ట్వేర్ జాబ్ లో ఉళ్ళపోళ్ళ స్ట్రెస్ పడదు కదా, తెలుసు కదా మీకు అది. ఛాన్సే లేదు. ఆ టెన్షన్ లో నీ శాలరీ మొత్తం జ్యూసులకి అయిపోద్ది కదా. అందుకే ഞാൻ ഈ കമ്പനിയിൽ ജോയിൻ അయింది. അച്ഛനാണെങ്കിൽ ഞാൻ സോഫ്റ്റ്വെയർ കമ്പനിയിലാണെന്നേ അറിയൂ. వా, మన దగ్గర ఎలాంటి తెలివితేటలు కూడా ఉన్నాయా అమ్ముకుట్టి? మరి ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే? తెలీదు, తెలియకూడదు, మనసులాయో. మరి నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అంటే మెల్లగా పెళ్లి అయిందాక చెప్తా అనుకున్నాను. నేనేమో నీ కోసం నా వడ్డీ వ్యాపారం మానేసుకోవాలి, నువ్వు మాత్రం ఇక్కడ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర గుమస్తాగా చేయొచ్చు. అకౌంటెంట్ ఏదో ఒక టెంట్. నిజం తెలిసిన తర్వాత నా గుడారాలు ఎగిరిపోయినాయి. అర్జెంట్గా ఈ విషయం మీ నాన్నకి చెప్పాలి. అలాగే చెప్పి ఆవిడ నిన్ను పొక్కో, మళ్ళీ నా లైఫ్ లో రాకూడదు. అంటే బ్రేకప్. బ్రేకప్పా? మా అచ్చకి అబద్ధం చెప్పిందని తెలిసే తట్టుకోలేరు. మరి నువ్వు చెప్పిందంటే నేను అస్సలు తట్టుకోలేదు. మరి నా అచ్చ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పిందంటే చూడు అక్కడ కట్టు. పెట్టావుగా ఫిట్టింగ్. సరే చెప్పనులే. నా బుజ్జి చేట జ్యూస్ కుడికేం పోవమ్మా? ఇప్పుడే కదా నా బ్రెయిన్ వేపుకొని తిన్నావు, మళ్ళీ అప్పుడేనా? సరే పద, అట్నుంచి అటు మీ నాన్న దగ్గరికి వెళ్దాం. చేట జాబ్ వచ్చిందని చెప్పాలి కదే. కదా. పద.